ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరో సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన శాపం కారణంగానే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని వ్యాఖ్యానిస్తూ తీవ్ర వివాదానికి తెరతీశారు. తాను ఒక్క ప్రార్థన చేస్తే వైఎస్ లానే ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కూడా చనిపోతారంటూ మాట్లాడారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పట్ల కూడా హాట్ కామెంట్స్ చేయడం ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ ఉద్దేశించి కేఏ పాల్ మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ జాగ్రత్త, నేనొక్క ప్రార్థన చేస్తే దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డిలా చనిపోతావంటూ శాపనార్థాలు పెట్టడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. అలానే ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ మరణంపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. గద్దర్ది సహజ మరణం కాదని ఆయన్ని చంపేశారంటూ వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రస్తావిస్తూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 ఆగస్టులో తన చారిటీ సంస్థలకు చెందిన 14 బ్యాంకు ఖాతాలను వైఎస్ఆర్ ప్రభుత్వం మూసివేసిందని అన్నారు. అందుకు సెప్టెంబర్ 1న ఉపవాసం ఉండి కన్నీళ్లతో ప్రార్థన చేశానని, సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ కూలిపోయిందని, తన శాపం వల్లే ఆయన మరణించాడని పాల్ అన్నారు. అలానే ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్లపై కూడా కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలే చేశారు. తెలంగాణను పాలిస్తోంది రేవంత్ రెడ్డా లేక చంద్రబాబు అని ప్రజలను ప్రశ్నిస్తారన్నారు. చంద్రబాబు చెప్పిందే రేవంత్ చేస్తున్నారని, మీ గుండెలు ఆగిపోకముందే, యాక్సిడెంట్లు జరగకముందే దేవుణ్ణి భయపడండి, లేదంటే సర్వనాశనం తప్పదు అంటూ హెచ్చరించారు. తనపై తప్పుడు కేసులు, అసత్య ప్రచారాలు చేస్తున్నాయంటూ కొన్ని మీడియా ఛానళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను దెబ్బతీయాలనే ఉద్దేశంతో బ్రేకింగ్ న్యూస్ల పేరుతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మీడియా ఓనర్లు, సీఈఓలు, రిపోర్టర్లు 30 రోజుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడంటే వారి కుటుంబాల్లో అనారోగ్యం, యాక్సిడెంట్లు లేదా ఆర్థిక నష్టాల రూపంలో శిక్షిస్తాడు అంటూ హెచ్చరించారు.